ఆటోమేటిక్ సేవలు అందించాడు. రాయచోటి కడప నేర రోడ్డు ఎలాంటి యాక్షన్ లేకుండా చాలా భద్రంగా డ్యూటీ నిర్వహిస్తున్నాడు. అతనికి అభినందనీయుడు. కోరుకుంటున్నాం. 9 ఫీట్ రోడ్డు, అది 4.5 ఫీటే ఉంటుంది. ఇక్కడ మాసాపేట నుండి టానాకు వచ్చేసరికి సిమెంట్ రోడ్డు. లక్షల కిలోమీటర్లు మీరు సేఫ్గా ట్రావెల్ చేస్తున్నా కూడా చిన్న చిన్న యాక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మచ్చగానే ఉంటారు. సో ఆ మచ్చ కూడా లేకుండా మనం ఉండాలి. కాబట్టి నడిపేటప్పుడు చాలా మంది ఇంకొకటి అండి, ఇప్పుడు నేను గమనించాను యాక్చువల్గా ఇంత మంచి రోడ్లో దాడేటప్పుడు కంపల్సరీ కూడా జీపీఎస్ రాసాన్ని ఉపయోగించండి. ఇది వాళ్ళకి ట్రాఫిక్ పట్ల అవగాహన కల్పించినటువంటి ఫోటోలు ఇవి. అదేవిధంగా దానికి సైనేజెస్ కూడా ప్రతి ఒక్కటి కూడా ట్రాఫిక్ సింబల్స్, అలాంగ్ సింబల్స్ వాళ్ళకి ఫైటింగ్ పోల్ చేయడము, వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో కౌన్సిలింగ్ చేయడం జరిగిన ఫొటోస్ ఇవి. టానా సర్కిల్లో ఈ ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయండి. 37వ రహదారి భద్రతా మాసోత్సవాలని రవాణా శాఖ వారు, పోలీస్ శాఖ వారు సంయుక్తంగా ఈ నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాయచోటి ఆర్టీసీ గ్యారేజ్లో ఆర్టీసీ డ్రైవర్లకి, మెకానిక్స్కి, క్లీనర్స్కి, కండక్టర్స్కి అందరికీ కూడా ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో ముఖ్యంగా ఆర్టీసీలో రహదారి ప్రమాదాలు అనేవి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తికి కానీ, ఇంజూర్డ్ అయిన వ్యక్తికి కానీ కంపెన్సేషన్ ఏ విధంగా పొందాలి అవి కూడా తెలపడం జరిగింది. అలాగే ఈ ఆర్టీసీ మేనేజ్మెంట్ కూడా డ్రైవర్లకు అందరికీ పీరియాడికల్గా మెడికల్ పరీక్షలు నిర్వహించాలని, ఈ లాంగ్ సర్వీస్ బస్సుల్లో ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ కూడా ఇన్స్టాల్ చేయాలని వాళ్ళకందరికీ సూచనలు చేయడం జరిగింది. కాబట్టి మన రాయచోటి ఆర్టీసీ డిపోలో, రాయచోటి పరిధిలో ఈ సంవత్సరము రహదారి ప్రమాద రహితంగా చేయాలని, అన్నమయ్య జిల్లాలో కూడా రహదారి ప్రమాదరహిత జిల్లాగా చేయాలని అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. కాబట్టి అలాగనే ఈ గత సంవత్సరం 2025లో 0 యాక్సిడెంట్స్ చేసిన డ్రైవర్లకి, బెస్ట్ పర్ఫార్మెన్స్ చూసిన మెకానిక్స్కి, క్లీనర్స్కి అందరికీ క్యాష్ అవార్డు అమౌంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఈ కార్యక్రమంలో అందరినీ సత్కరించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజలు కూడా అందరూ అవగాహన పెంచుకొని రోడ్డు భద్రతా నియమాలను, ట్రాఫిక్ సిగ్నల్స్ను పాటిస్తూ ఎటువంటి ప్రమాదాలకు లోను కాకుండా చర్యలు తీసుకొని అందరూ సెల్ఫ్ డిఫెన్స్తో పనిచేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ నియమాలను పాటిస్తూ ప్రమాదాలకు లోను కాకుండా, ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.